గాజువాక నియోజకవర్గంలో ఉన్న అన్ని వార్డుల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించామంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్లు అన్నారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్లు పలు వార్డుల్లో పర్యటించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను పల్లా శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా 76వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న డంపింగ్ యార్డులను పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డుకు ప్రహరీ గోడ నిర్మించి క్లోజర్ షెడ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలాగా పార్కుల్లా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, బొండా జగన్, పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 76వ వార్డులో ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో ఈ డంపింగ్ యార్డ్ నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కాలనీ, బర్మా కాలనీ, రామచంద్ర నగర్, గోపాల్ రెడ్డి నగర్, గాంధీనగర్కి సంబంధించినటువంటి వాసులందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని పురస్కరించుకొని దాన్ని తీసుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు గంధం శ్రీని గారు, బల్లా శ్రీని గారు, రౌత్ శ్రీని గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు తీసుకొచ్చి వారి దృష్టిలో పెడితేనే కానీ దీనికి పరిష్కారం రాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రజల యొక్క ఇబ్బంది మేరకు కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. కనుక ప్రాథమికంగా వాళ్ళు వచ్చినటువంటి అంచనా ఏంటంటే ఈ బౌండరీ వాల్ ఏదైతే ఉందో ఆ బౌండరీ వాల్ పెంచాలని, దాని పక్కనే దాని చుట్టూ కూడా ఏపుగా ఎదిగినటువంటి మొక్కలు, చెట్లు వేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాం. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ ఈ ట్రాన్సిట్ పాయింట్ కెపాసిటీ చాలా తక్కువ అవడం, ఆ చెత్త ఎక్కువగా రావడం, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. కనుక దీనికి అడిషనల్గా ఇంకో 2 వేసి త్వరితగతినే చెత్త వచ్చిన వెంటనే ఒక గంటలోనో ఒక అరపూటలోనో తీసుకెళ్ళిపోయే విధంగా దీన్ని చేయడానికి అన్ని ఆలోచనలు చేసామండి. కమిషనర్ గారి దగ్గర వివరించిన తర్వాత వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఈ